సార్ శివారెడ్డి రౌడీ షీటర్ పార్టీ టికెట్ ఎలా ఇస్తారు సార్? 2 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేస్తున్నాడు. టికెట్ ఆయనకి ఇవ్వాల్సిందే. సేవ చేస్తారని ఇస్తారండి. ఎలా ఇస్తారండి? అలాంటి క్యాండిడేట్ పార్టీ టికెట్ ఇస్తే మన పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది. ఆయనకు మాట్లాడుతున్నాడు. మెజారిటీ సభ్యులు శివారెడ్డికి సీట్ ఇవ్వగలుగుతాడు. అంతేనా? నమస్కారం మీ అందరికీ ఈ మద్దాలి శివారెడ్డి హృదయపూర్వక నమస్కారం. పార్టీ నాయకులకి, ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం. నమస్కారం. ఈసారి ఎలక్షన్లో నాకు పార్టీ టికెట్ ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. రే ఏంట్రా చూస్తున్నారు? అందరికీ స్వీట్లు తినిపించండి. అలాగే అన్న. థ్యాంక్ యూ. నీకెవరా ఆపే మాట కంఠంలోనే ఆపే. నీ మనసులో ఏ ఉన్నది లోనే దాచే. బయటికి రానీకో. దాటి బయటకు వచ్చిందా మీ చెత్త బతుకులు బయట పెట్టి మీ అందరికీ భవిష్యత్తు లేకుండా చేస్తా. ఎంతో మందిని గెలిపించా ఈ పార్టీలో. ఇప్పుడు ఈ పార్టీకి నా రుణం తీర్చుకునే టైం వచ్చింది. ఈసారి ఈ మద్దాలి శివారెడ్డికి పార్టీ టికెట్ కన్ఫర్మ్. దట్స్ ఫైనల్. నేను ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసేసరికి ఈ న్యూస్ ఆంధ్ర మొత్తం మారుమోగాలి. ఓకే, ఇప్పుడు చెప్పరా? చెప్పు. నేను అర్హుడ్నా కానా? శివారెడ్డి, ఏ అర్హతతో మాట్లాడుతున్నావు? శివారెడ్డి, ఎన్నో మర్డర్లు చేశావు, ఎన్నో మానభంగాలు చేశావు. నీ మీద కేసు పెట్టడానికి ఏ పోలీసు వాడికి దమ్ము లేకుండా పోయింది. ఇంత దమ్మున్నాడు నీ కాకుండా ఇంకెవరికయ్యా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు? 100% నీకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. వస్తుంది అంతే. థ్యాంక్ యూ. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి. నువ్వు మేకవన్న పులివి రాజా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ 2 రాజా. ఐ లవ్ యూ 3 ఆల్సో రాజా. దొంగ వెదవా. కిట్టు అంబులెన్స్ ఫోన్ చేయండి. హలో ఆపండి. హలో సార్, ఏంటి యాక్సిడెంట్ అయింది సార్, ఎమర్జెన్సీ. యాక్సిడెంట్ అయితే 108 ఫోన్ చేయి. నన్ను కాపావు. ఏంటి రౌడీజమా? దగ్గర ఎందుకో దిగుబే మాకు దిగుతున్నాను. వస్తున్నావయ్యా? పట్టుకున్నాను. చూపు కాదే, నిన్ను చెప్పుతా కొట్టాలా? ఎమ్మెల్యే నన్ను ఎందుకు చెప్పావు? ఎక్కువ తిట్టించడానికా? ఎమ్మెల్యే గోవర్ధన్ గారు. డాక్టర్, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ట్రీట్మెంట్ కి మినిమం 6 లక్షలు అవుతుంది. అర్జెంట్ గా వీలు కట్టండి. 6 లక్షల ఎక్కడి తేవాలి నేను? ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, మీరేం కంగారు పడద్దు. 6 లక్షలు అంటారా? ఎక్కడి నుంచి తేవాలి? బాబాయ్ ఏం మాట్లాడతావు? నేను తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. ఆటో. తీవ్రంగా గాయపడ్డ కుర్రాన్ని ఎమ్మెల్యే గారు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ కుర్రాడు ఇప్పుడు ఐసీయూలో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే గారు వచ్చేస్తున్నారు, ఆయన ఫోకస్ చేయండి. ఎమ్మెల్యే అంటే ఏకముక్కలాగా అయిపోయింది పబ్లిక్ కి. కారేమైందిరా? ఫోకస్ చేయి. ఏంటి కారు కూడా ఎత్తుకెళ్ళిపోయారా? డాక్టర్ ఆగు సార్, నా కారేమైంది? చూస్తున్నారు కదా, డాక్టర్ తో చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఆ కుర్రోడికి ఏమైనా జరిగితే ఊరుకునేది లేదని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. చూసారు కదండి, ఈ విషయంలో ఎమ్మెల్యే గారు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. మొత్తం స్టేట్ అంతా మెంటల్ క్రిస్టల్ అయిపోయారు. ఆ అబ్బాయికి ఏమవుతాడు? కొడుకా లేక మనవడా? మరిన్ని వివరాల కోసం ముందు మా ఛానల్ ని చూస్తుండండి. ఓటు స్టూడియో. వచ్చేస్తాను. అరే ఇంత డబ్బు ఎక్కడదరా? వీసా కోసం నాన్న చిన్న డాక్టర్. ఏం టెన్షన్ లేదు, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. బాబాయ్ తమ్ముడు సేఫ్, ఏం కంగారు పడతాను. ఏ బాబాయ్, ఒరే నన్ను క్షమించరా. ఏమైంది? బాగున్నావా అన్న పాపానికి మమ్మల్ని వాడేసుకుంటాం అనుకున్నాను, కానీ బాగున్నావా అన్నందుకే మా బాగోగులు కూడా చూస్తాం అనుకోలేదురా. నిన్న అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించరా. బాబాయ్ క్షమించరా. సెంటిమెంట్ లాభ దేవుడా. బాబాయ్ నువ్వు నాకు బాబాయ్, ఆ నాకు తమ్ముడు. నువ్వు మాకు దేవుడు. ఫ్యామిలీ లాగా ఉంది. అరే లక్కీ,
బయట చూడు ఏం జరుగుతుందో. ఏంటి ఆ అబ్బాయి ఎవరు సార్? ఆ బాబు ఎవరు, ఆ బాబు ఎవరు నాకేం తెలుస్తుంది? తెలీదా? తెలీదు. ఎక్కడో యాక్సిడెంట్ అయింది, కారులో వేయడం జరిగింది, హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. ఇంకేం తెలుసు నాకు? ఇప్పటిదాకా ఆ కుర్రాడు ఆయన కొడుకు బంధువు అనుకున్నాం, కానీ తనకేం సంబంధం లేకపోయినా మన ఎమ్మెల్యే గోవర్ధన్ గారు ఆ కుర్రాన్ని తన సొంత బిడ్డగా ట్రీట్ చేస్తున్నారు. ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. మీకు ఎలా అర్థమైందా? చెప్పండి సార్. అది ఒక సామాజిక బాధ్యతతో అన్న హాజరే శిష్యుడిగా. తమ్ముడు, అన్నా మీడియానే పిలవలేదు తమ్ముడు. మీడియా వాళ్ళే తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. నేనే ఫ్యాక్ట్ చెప్తాను తమ్ముడు. అక్కర్లేదు, నేను చెప్తాను. నా తమ్ముడు బతుకుంటాను కారణం ఎమ్మెల్యే గారు. రాజా, ఈయన కానీ టైంకి రాపోయి ఉంటే నా తమ్ముడు వాళ్ళ ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఇలాంటి ఎమ్మెల్యే ఉన్న రాష్ట్రంలో నేను పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంకా పెద్ద పొజిషన్ లో ఉండాలి. ఇలాంటి నాయకుడే కదా మనకు కావాలి. జిందాబాద్. ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారు తన గొప్ప మానవతావాది అని నిరూపించుకున్నారు. రాష్ట్రానికి ఇలాంటి నాయకులే అవసరం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశంలోని రాజకీయ నాయకులంతా ఈయన చూసి బుద్ధి తెచ్చుకోవాలని సీనియర్ పార్టీ అన్ని టీవీల్లో నీ గురించి చెప్తున్నారు. ఏమండి మీకు ఫుల్ పాపులారిటీ వచ్చిందండి. అంత పాపులర్ లీడర్ ఎలా అయ్యానే? ఇదంతా నా తమ్ముడు క్రెడిట్. మీ హెల్ప్ మీకు ప్లస్ అయింది. సార్ హైకమాండ్ నుంచి ఫోన్ సార్. ఎక్కడి నుంచి? హైకమాండ్ నుంచి సార్. హైకమాండ్. అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యే సేవామూర్తి అయిన గోవర్ధన్ రెడ్డికి పార్టీ హైకమాండ్ మంత్రి పదవిని కట్టబెట్టింది. ఈ తరం పార్టీ తమ అభ్యర్థిగా మద్దాలి శివారెడ్డిని ప్రకటించింది. రాజా, నీ వల్లే నాకు మంత్రి పదవి వచ్చింది. ఆ రోజు క్రెడిట్ మొత్తం నాకే ఇచ్చావు రాజా. అందుకే స్టేట్ మొత్తం పాపులర్ అయిపోయాను. ఫ్రీగా ఎంజాయ్ చేయండి సార్. తాముడా, నీకే కష్టం వచ్చినా ఫస్ట్ ఫోన్ నాకే చేయాలి. ఇన్ కేస్ కరెక్ట్ కాలేదనుకో. మీరు నాకు కరెక్ట్ అయిపోయారు కదా. వామ్మో తమ్ముడు, దేవుడా. స్టార్ట్ బడి. యాక్షన్. ఓ మై గాడ్. నాన్న బంగారం. డాక్టర్, ఏమైంది డాక్టర్? It's a leukemia and cicatrice and pullosis 36 chamber of Charlie 8-4-. It's a finally blood cancer. ఎవరితో పడితే వాళ్ళతో తిరిగితే వచ్చే జబ్బు అదేనా? No, that is gonorrhea. అది ఏ స్టేజ్ లో ఉంది డాక్టర్? పోయే స్టేజ్ లో ఉన్నాను సార్. అయ్యో నా బంగారం, దేవుడా కాపాడు డాక్టర్. ఎలాగైనా నా రాజాని బతికించండి డాక్టర్. Oh shit. Oh. రాజా, నువ్వు ఇచ్చిన క్రెడిట్ కి హైకమాండ్ అండ్ హోమ్ మినిస్టర్ చేసింది. ఈ రాష్ట్రాన్ని అమ్మేనా సరే నిన్ను బతికించుకుంటా. Hello, you think we are carpus? Repose. I'm specialist all this. కష్టం. మా రాజాని బతికించుకునే అవకాశం లేదా? Only 2 days. ఆయనకి ఏమైనా కోరికలు ఉంటే తీర్చి పంపించేసండి. రాజా, ఈ 2 రోజుల్లో నీ కోరికలేంటో చెప్పు. అమ్మాయిలు కావాలా, పబ్బులు కావాలా, క్లబ్బులు కావాలా, హెల్మెట్లు కావాలా, నీకేం కావాలి రాజా? ఇవన్నీ చేస్తే జాయింట్లు గట్టిపడి పుట్టుకొని పోతాయి. పోనివ్వను. నీ ఆఖరి కోరిక తీరే వరకు చచ్చిపోనివ్వను. నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు రాజా. చెప్పు రాజా. అన్నప్రాసన రోజే నేను లాఠీ పట్టుకున్నా. ఆ రోజే నేను పోలీస్ ఆఫీసర్ వాళ్ళని గోల్ ఫిక్స్ అయ్యాను సార్. బాబు, చివరి కోరిక ఒక్కసారైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి సార్. పోలీసా? ఎలా అవుతావు రాజా పోలీసు లాజిక్ లేకుండా? ఏమండి, ఈ రోజు మీరు హోమ్ మినిస్టర్ అయ్యారంటే తన వల్లే కదా. తన పెట్టిన భిక్షే కదా. 2 రోజుల్లో చనిపోతాడు అంటే అతని ఆఖరి కోరిక తీర్చలేరా? తీర్చండి. ఆఖరి కోరిక తీర్చాలన్నా ఓకే అన్నా. మన వైజాగ్ లో చిన్నపిల్లగా క్యాన్సర్ తో పోతా వంట ఐసీ కావాలంటే అదేదో సంస్థ ఐసీ చేసింది సార్. విన్నా బేకే విషయం. అంతెందుకు సార్, కెన్యాలో ఒక పసికందును ప్రెసిడెంట్ కూడా చేస్తారు కదా. బేకే విషయం. అంతెందుకయ్యా, నన్ను డాక్టర్ చేయాలా? అదే మిమ్మల్ని హోమ్ మినిస్టర్ చేయాలా? యా. ఒక్క రోజైనా పోలీస్ డ్రెస్ వేసుకుని మీ అండర్ లో సర్వీస్ చేయలేనా సార్? రాజా, దేవుడా.
రాజా నీ సర్వీస్ ఏంటో నాకు బాగా తెలుసు రాజా. చిన్న పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్ళటం, గుడ్డి వాళ్ళని రోడ్డు దాటించటం. రాజా నువ్వు కామన్ మ్యాన్ గా సర్వీస్ చేస్తేనే నేను హోమ్ మినిస్టర్ అయ్యా. నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకొని సర్వీస్ చేస్తే ఏ లెవెల్లో ఉంటుంది? బంగారం, నిన్ను స్పెషల్ పోలీస్ ఆఫీసర్ చేస్తున్నా. హోమ్ మినిస్టర్ గా చెప్తున్నా, నువ్వు ఒక్క రోజు పోలీస్ ఆఫీసర్ అయిపోయావు. బ్యాచ్ నంబర్ 78, రోల్ నంబర్ 60, ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్. ఇది నేను సీక్రెట్ గా తయారు చేసిన వెపన్. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ వెపన్ ని వాడుకోవాల్సిందే. వన్ డే పోలీస్ ఆఫీసర్ గా మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మొన్ననే కదా సార్ హోమ్ మినిస్టర్ అయినారు. మీరు ఎప్పుడు తయారు చేసినారు? ఆ ఎంపికంత సీన్ లేదు సార్. ఈ అబ్బికంత సీన్ లేదా? మీకుందా? ఇది పొట్ట, యాదగిరి కుట్ట. హోమ్ మినిస్టర్ చెప్తే నమ్మరా అండి? ఓకే సార్, ఓకే. ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. 24 అవర్స్. నువ్వు పోలీస్ అధికారి మాత్రమే కాదు, నువ్వు హోమ్ మినిస్టర్ కూడా. ఎంటైర్ డిపార్ట్మెంట్ రాజానే ఫాలో అవ్వాలి. ఇంకేమైనా కావాలా? సార్ నాకు ఒక ఫ్రస్ట్రేటెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్న స్పెషల్ టీం కావాలి సార్. తీసుకో. గ్రాంటెడ్, గ్రాంటెడ్, గ్రాంటెడ్. నీ సేవల్ని ఎవడు బ్రేక్ చేయబోతున్నా సరే వాడిని దీంతో కొట్టాయి. ఈ ఒక్కరోజు నువ్వు ఏం చేయాలన్నా చేసుకో. రాజా నువ్వు ఒక్కరోజు సంతోషంగా ఉండవే నాకు కావాలి రాజా. సార్ ఒక్క బాల్ మిగిలిపోయింది సార్. విసిరేయ్. నా కోసం ఒక 12 గంటలు ప్రపంచంతో కాంటాక్ట్ లేకుండా నిష్ఠతో చెండి యాగం చేస్తే నేను బతికే 1% ఛాన్స్ ఉందంట సార్. అది నాకు మీరే చేసి పెట్టాలి సార్, ప్లీజ్ సార్. యాగం మొదలైంది, వెళ్ళి సేవ చేసుకో. ఈ 12 గంటలు ఎవరికి కనపడను, ఎవరికి వినపడను. పూజ స్టార్ట్. అరే హోమ్ మినిస్టర్, స్టేట్లో ఏమేం జరుగుతున్నాయి నీకు తెలుసా? ఏం జరుగుతుంది సార్? ఎవరిలో స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటు చేస్తావంట? మేకే విషన్ నాడు క్యాన్సర్ పేషెంట్ సార్. ప్రజాసేవ చేసుకుంటారంటే పర్మిషన్ ఇచ్చారు సార్. శివారెడ్డిని టార్గెట్ చేసి ఇరగదీస్తున్నాడు. నీకు 1 అవర్ టైం ఇస్తున్నా, కనబడితే కాల్ చేయమని ఆర్డర్ చేయి, లేదంటే నిన్ను కాల్ చేస్తాను. వాణ్ణి ఆపండిరా. ఎందుకు ఆపాలి? ఎందుకు ఆపాలరా? ఎందుకు ఆపాలి? మీలాంటి చెత్త నాయకులు మా నెత్తిని ఉండబట్టే మేము ఇట్లా తయారైనా. డ్యూటీలో ఉండి గుడక మమ్మల్ని మేము మోసం చేసుకుంటే మోసం చేసినా సరే వాడి డ్యూటీ చక్కగా చేసినాడు. పోలీసు పవర్ ఏమిటో తెలియజెప్పినాడు. మీరు మూసుకొని పడుకోండి, తెల్లవారేసరికి మొత్తం సెటిల్ అవుతాయి. మరి వాడిని ఆపేది ఎవడరా? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాడిని ఆపటం నీ వల్లే అవుతుంది నాన్న. సార్ నాకు వాడికి ఏ సంబంధం లేదు సార్. ఆపండిరా మీ ఫ్యామిలీ డ్రామాలు. ఒక్కరిని టార్గెట్ చేసి స్టేట్ మొత్తం అలాడిస్తున్నారు. నాకు గయ్యం పెడితే వాడి కిలోమీటర్ తిప్పాడురా. రెస్పాన్సిబిలిటీ లేదురా నీకు? ఇప్పుడు నేను కామన్ మ్యాన్ ని. నీకు ఫుల్ పవర్స్ ఇస్తాను నాన్న. నీ తమ్ముడు చేస్తుంది తప్పా కాదా? వాడిని ఆపు నాన్న.